అందరికీ నమస్కారము. లాస్ట్ వీడియోలో మనము ఉష్ణగతిక శాస్త్రంలోని కొన్ని పదాల గురించి ఇంట్రొడక్షన్లో చూసాము. మిగిలినది ఈ భాగంలో చూద్దాము. ఇందులో మనము ముందుగా వ్యవస్థల గురించి తెలుసుకుందాము. సజాతీయ వ్యవస్థ, అదేవిధంగా విజాతీయ వ్యవస్థ. సజాతీయ వ్యవస్థ, సజాతీయ పేరులోనే ఉంది. అంటే ఇందులో ఉన్న పదార్థము ఒకే రకమైన పదార్థం ఉంటుంది. అంటే మనము ఈ వ్యవస్థని చూసినప్పుడు మనకు వ్యవస్థ మొత్తంగా కూడా ఒకే రకంగా కనిపిస్తుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము గాలిని చూసాము. గాలిలో రకరకాల వాయువుల మిశ్రమం అనేది ఉంటుంది, కానీ మన కంటికి అది కనిపించదు. కాబట్టి గాలి అనేది ఒక సజాతీయ వ్యవస్థ. అలాగే ఇప్పుడు నీటిలో మనము పంచదారను కరిగించినప్పుడు అప్పుడు పంచదార అనేది నీటిలో పూర్తిగా కరిగిపోతుంది. కరగడం వలన మనకు ఆ పంచదార నీరు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే అందులో మొత్తము ఏకరీతిలో అది కనిపించడం జరుగుతుంది. కాబట్టి పంచదార నీటిలో కరిగిస్తే అప్పుడు అది కూడా ఒక సజాతీయ వ్యవస్థ. అలాగే లవణం, ఇప్పుడు మనం తినే వంటలో ఉపయోగించే ఉప్పు ఉంటుంది. ఉప్పు నీటిలో కరిగించినప్పుడు అప్పుడు కూడా మనకి ఒక క్లియర్ ద్రావణం అనేది కనిపించడం జరుగుతుంది. ఆ ద్రావణం మొత్తము ఏకరీతిలో ఉంటుంది. అది కూడా ఒక సజాతీయ వ్యవస్థ. కాబట్టి సజాతీయ వ్యవస్థ అంటే ఏదైనా వ్యవస్థ మొత్తము ఏకరీతిలో ఉంటే అప్పుడు దానిని సజాతీయ వ్యవస్థ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది పూర్తిగా నీటిలో కరిగించిన చక్కెర ద్రావణం కావచ్చు, అలాగే లవణము నీటిలో కరిగించి తీసుకున్న ద్రావణం కావచ్చు. ఇవన్నీ కూడా సజాతీయ వ్యవస్థలు. మరొకటి విజాతీయ వ్యవస్థ. విజాతీయ అంటే భిన్నంగా కనిపించే ఒక వ్యవస్థ. అంటే ఇప్పుడు మనము నూనెని కలిపినప్పుడు మనకు రెండు పొరలుగా విడిపోతాయి. నూనె పొర అనేది పైన తేలుతూ కనిపిస్తుంది, నీటి పొర కిందకు ఉంటుంది. ఇప్పుడు మనం కంటితో చూసినప్పుడు మనకు అవి రెండు పొరలుగా కనిపిస్తాయి. అంటే వ్యవస్థ మొత్తము ఏకరీతిలో లేదు, కాస్త భిన్నంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ వ్యవస్థ అనేది ఒక విజాతీయ వ్యవస్థ. అలాగే అంటే మామూలుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ అమిశ్రణీయ ద్రవాల యొక్క మిశ్రమము, అవి విజాతీయ వ్యవస్థ. అమిశ్రణీయ ద్రవాలు ఎప్పుడు కూడా కలిసిపోవు, కాబట్టి అవి పొరలుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అది ఒక విజాతీయ వ్యవస్థ. అదే కాదు, మనము ఏవైనా ఈ ఘనపదార్థాలు రెండు ఘనపదార్థాలను కలిపినప్పుడు, భిన్నమైన పదార్థాల యొక్క ఘనపదార్థాలను కలిపినప్పుడు అది కూడా ఒక విజాతీయ వ్యవస్థని. ఎందుకంటే ఇప్పుడు గులకరాళ్ళను తీసుకొని చక్కెరలో కలిపితే అప్పుడు మనకు అక్కడ ఆ వ్యవస్థలో ఏకరీతిలో కనిపించడం ఉండదు. మనకు అక్కడే క్లియర్గా కనిపిస్తుంది. చక్కెర వేరుగా ఉంటుంది, అలాగే ఆ గులకరాళ్ళు కూడా అలాగే ఉంటాయి, భిన్నంగా కనిపిస్తుంది ఆ వ్యవస్థ. కాబట్టి అలాంటి వ్యవస్థ అంటే ఏదైనా రెండు భిన్నమైన ఘనపదార్థాలను కలిపినప్పుడు ఆ వ్యవస్థ కూడా ఒక విజాతీయ వ్యవస్థ. మొత్తానికి విజాతీయ వ్యవస్థ అంటే వ్యవస్థ మొత్తము ఏకరీతిలో లేకుంటే అప్పుడు దానిని విజాతీయ వ్యవస్థ అంటారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ అమిశ్రణీయ ద్రవాల యొక్క మిశ్రమం అనేది ఒక విజాతీయ వ్యవస్థ. అదే కాదు, ఇప్పుడు మనము నీటిలో ఏదైనా నీటిలో ఇసుకను వేస్తే ఏమవుతుంది? ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని ఇసుక వేసినప్పుడు ఆ ఇసుక అనేది నీటిలో కరగకుండా క్రిందికి వెళ్ళిపోయి చేరుకుంటుంది, అడుగు భాగాన చేరుకుంటుంది. అక్కడ మన కంటికి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, నీరు వేరుగా ఉంటుంది, ఇసుక వేరుగా ఉంటుంది. కాబట్టి అటువంటిది కూడా ఒక విజాతీయ వ్యవస్థ. అంటే నీటిలో ఏదైనా ఘనపదార్థం వేసినప్పుడు అది నీటిలో కలిసిపోకపోతే, కరగకపోతే అప్పుడు ఏర్పడ్డ వ్యవస్థ కూడా అది ఒక విజాతీయ వ్యవస్థ. సో ఇది సజాతీయ వ్యవస్థ మరియు విజాతీయ వ్యవస్థ. మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే విస్తీర్ణ ధర్మాలు, గహన ధర్మాలు. విస్తీర్ణ ధర్మాలు అంటే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, గహన ధర్మాలు అంటే ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. విస్తీర్ణ ధర్మాలు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్, గహన ధర్మాలు ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ముందుగా మనము విస్తీర్ణ ధర్మాలు లేదా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ లేదా విస్తీర్ణ ధర్మాలు, మామూలుగా ఈ ధర్మాలు ఏంటంటే వ్యవస్థలో ఉన్న పదార్థం యొక్క భారము లేదా పరిమాణంపై ఆధారపడే ధర్మాలు.
పరిమాణం ఎంత ఉంది, వ్యవస్థలో ఆ పదార్థం యొక్క పరిమాణం ఎంత లేదా దాని భారం ఎంత అనే కేవలము దాని భారంపై మాత్రమే ఆధారపడే ధర్మాలన్నీ కూడా విస్తీర్ణ ధర్మాలు. అదేవిధంగా గహన ధర్మాలు ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే వ్యవస్థలో పదార్థం యొక్క పరిమాణంపై కాక వ్యవస్థ యొక్క ఆంతరిక గుణంపై అంటే స్వభావంపై ఆధారపడిన ధర్మాలను గహన ధర్మాలు లేదా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అని అంటారు. ఇప్పుడు ముందుగా విస్తీర్ణ ధర్మాలు అంటే వ్యవస్థ యొక్క పరిమాణంపై ఆధారపడే ధర్మాలు ఏ విధంగా ఉంటాయి? ఉదాహరణకి ఘనపరిమాణం అనేది వ్యవస్థ యొక్క పరిమాణంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి అది ఒక విస్తీర్ణ ధర్మము. నెక్స్ట్ ఇది భారము. ద్రవ్యరాశి కూడా భారంపై పరిమాణంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలాగే క్యూ అంటే ఉష్ణశక్తి. ఉష్ణము అనేది కూడా వ్యవస్థ యొక్క పరిమాణంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలాగే ఎస్ అనేది ఎంట్రోపీ అనేది కూడా వ్యవస్థ యొక్క పరిమాణంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా చాలా ఉదాహరణలు ఉంటాయి. ఉదాహరణకి ఉష్ణ సామర్థ్యము, అవన్నీ కూడా శక్తి, ఇవన్నీ కూడా విస్తీర్ణ ధర్మాలు లేదా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. ఎందుకంటే ఇవన్నీ కూడా పదార్థం యొక్క పరిమాణంపై, వ్యవస్థలో ఉన్న పదార్థం యొక్క పరిమాణంపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ గహన ధర్మాలు లేదా ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఇవి ఇందాక చెప్పుకున్నట్టు వ్యవస్థలో ఈ పదార్థం పరిమాణంపై కాకుండా పదార్థం యొక్క స్వభావంపై అంటే క్వాలిటీ, ఇంటర్నల్ క్వాలిటీపై ఆధారపడిన ధర్మాలను గహన ధర్మాలు లేదా ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటారు. ఉదాహరణకి ఉష్ణోగ్రత అనేది వ్యవస్థలో ఉన్న పదార్థం యొక్క పరిమాణంపై ఆధారపడి ఉండదు కాబట్టి అదొక గహన ధర్మము. అలాగే పీడనము కూడా పదార్థ పరిమాణంపై ఆధారపడి ఉండదు కాబట్టి అదొక గహన ధర్మము. అలాగే గాఢత కూడా పరిమాణంపై ఆధారపడి ఉండదు. అలాగే సాంద్రత కూడా ఒక గహన ధర్మము. ఇంకా మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. తలతన్యత, స్నిగ్ధత, అలాగే విశిష్టోష్ణము, ఇవన్నీ కూడా గహన ధర్మాలు లేదా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా పదార్థం యొక్క స్వభావంపై మాత్రమే ఆధారపడి ఉంటాయి. వాటి పరిమాణంతో సంబంధం లేదు. ఎంత తక్కువ పరిమాణం ఉన్నా ఈ ధర్మము ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గహన ధర్మాలు. ఓకే, విస్తీర్ణ ధర్మాలు అదేవిధంగా గహన ధర్మాలు ఏంటో మనము చూసాము. నెక్స్ట్ ఉష్ణగతిక పద్ధతులు కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. ఒక స్థితిలో నుండి వ్యవస్థ మరొక స్థితికి మార్చు ప్రక్రియను ఉష్ణగతిక పద్ధతులు అంటారు. ఈ విధానంలో శక్తి మార్పు జరుగుతుంది. అయితే ఈ శక్తి మార్పును ఆధారంగా చేసుకొని ఉష్ణగతిక పద్ధతులు ఈ విధంగా విభజించారు. వర్గీకరణ బదులు ఈ రకరకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే సమోష్ణోగ్రత ప్రక్రియ, ఐసోథర్మల్ ప్రాసెస్. పేరులోనే ఉంది సమోష్ణోగ్రత ప్రక్రియ అంటే ఏంటి? ఇందులో ఒక వ్యవస్థలో శక్తి మార్పు జరుగుతున్నప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచి జరిపితే అప్పుడు అది ఏంటది? సమోష్ణోగ్రత ప్రక్రియ. అంటే మనం చేసే ప్రక్రియ, ఏదైనా ఒక ప్రక్రియ జరుపుతున్నాం లేదా ఒక రసాయన చర్య జరుపుతున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే ఇక్కడ వ్యవస్థ స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. అంటే ఇప్పుడు ఒక 25 degrees దగ్గర ఒక చర్య జరగాలి అంటే అప్పుడు ఏంటి? అందులో చర్య లోపల శక్తి మార్పు అనేది జరుగుతుంది, కానీ అక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి ఆ చర్య జరుగుతున్నంతసేపు. కాబట్టి ఆ ప్రక్రియ, అట్లాంటి ప్రక్రియ దాన్ని సమోష్ణోగ్రత ప్రక్రియ అంటాం. అంటే ఇప్పుడు సమోష్ణోగ్రత ప్రక్రియ జరపాలంటే ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే అవసరం ఉంది. కాబట్టి ఇట్లాంటి సమోష్ణోగ్రత ప్రక్రియలు జరిపేటప్పుడు సాధారణంగా మనం ఆ వ్యవస్థని థర్మోస్టాట్లో తీసుకోవడం జరుగుతుంది. థర్మోస్టాట్ అని చెప్పేసి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాంట్లో మనము ఈ స్థిర సమ ఉష్ణోగ్రత ప్రక్రియలు జరపవచ్చు. ఎందుకంటే ఈ థర్మోస్టాట్ అనేది ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుతుంది. కాబట్టి థర్మోస్టాట్లలో జరిగే అన్ని ప్రక్రియలు లేదా రసాయన చర్యలు సమోష్ణోగ్రత ప్రక్రియలు. కాబట్టి స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉష్ణ వినిమయం జరిగే ప్రక్రియను సమోష్ణోగ్రత ప్రక్రియ అంటారు. ఇందులో
ఉష్ణోగ్రతలో మార్పు శూన్యము, అంటే డిటి ఈక్వల్ టు 0. ఇవి అన్నీ కూడా థర్మోస్టాట్లలో జరుపుతారు ఈ ప్రక్రియలు. నెక్స్ట్ మరొకటి ఏంటంటే స్థిరోష్ణక ప్రక్రియ. దీన్ని అడియాబాటిక్ ప్రాసెస్ అంటారు. స్థిర ఉష్ణక ప్రక్రియ. ముందు దాంట్లో మనము ముందటి ప్రక్రియలో ఏంటంటే సమోష్ణోగ్రత ప్రక్రియ. ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచి జరిపే ప్రక్రియలు అన్నీ కూడా సమోష్ణోగ్రత ప్రక్రియలు. ఇక్కడ స్థిరోష్ణక ప్రక్రియ ఉష్ణము స్థిరంగా ఉంటుందంటే ఉష్ణ శక్తిలో మార్పు అనేది ఉండదు ఇందులో, ఈ చర్యల్లో. స్థిర ఉష్ణము వద్ద జరిగే ప్రక్రియను స్థిర ఉష్ణక ప్రక్రియ అని అంటారు. అంటే ఉష్ణం స్థిరంగా ఉండాలి. డిక్యూ ఈక్వల్ టు 0. ఇప్పుడు థర్మోస్ ఫ్లాస్క్లో మనము వేడి నీరు వేసాం. వేడి నీరు వేసినప్పుడు పరిసరాలకి అలాగే థర్మోస్ ఫ్లాస్క్లో ఉన్న నీటికి ఎటువంటి ఉష్ణ వినిమయం అనేది జరగదు. అక్కడ ఉష్ణము లోపల నుంచి బయటకు వెళ్ళదు, బయట నుండి లోపలికి ప్రవేశించదు. కాబట్టి థర్మోస్ ఫ్లాస్క్లో మనం తీసుకుంటాము నీరు, వేడి నీరు కానీ చల్లటి నీళ్ళు కానీ, అప్పుడు ఆ వ్యవస్థలో జరిగే ప్రక్రియలన్నీ కూడా ఏంటంటే స్థిర ఉష్ణక ప్రక్రియ. ఇందులో ఉష్ణము స్థిరంగా ఉంటుంది, ఉష్ణంలో మార్పు లేదు. నెక్స్ట్ మూడవది స్థిర పీడన ప్రక్రియ. పేరులోనే ఉంది స్థిర పీడనం, అంటే పీడనం స్థిరంగా ఉంచి జరిపే ప్రక్రియలన్నీ కూడా స్థిర పీడన ప్రక్రియలు. డిపి ఈక్వల్ టు 0 లేదా డెల్టా పి ఈక్వల్ టు 0. అయితే ఇందులో మామూలుగా నీటిని బాష్పీభవన స్థానంకు వేడి చేసేటప్పుడు పీడనంలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఆ ప్రక్రియ అనేది స్థిర పీడన ప్రక్రియ. నీటిని బాష్పీభవన స్థానంకు వేడి చేసే ప్రక్రియ స్థిర పీడన ప్రక్రియ. మరొకటి స్థిర ఘనపరిమాణ ప్రక్రియ. ఇందులో కూడా ఘనపరిమాణము స్థిరంగా ఉంచి జరిపే ఉష్ణగతిక పద్ధతిని స్థిర ఘనపరిమాణ ప్రక్రియ అని అంటారు. ఇందులో ఘనపరిమాణంలో మార్పు అనేది శూన్యము. డెల్టా వి ఈక్వల్ టు 0 లేదా డివి ఈక్వల్ టు 0. అంటే వ్యాకోచం లేని గదిలో పదార్థాన్ని వేడి చేస్తే, అంటే మొత్తానికి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అక్కడ ఘనపరిమాణంలో మార్పు లేకుండా చేసే ప్రక్రియ, ఉష్ణగతిక ప్రక్రియ అనేది స్థిర ఘనపరిమాణ ప్రక్రియ. ఇంకొకటి లాస్ట్ చక్రీయ ప్రక్రియ, సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ అంటే ఇక్కడ సైక్లిక్ అంటున్నాం అంటే మనం మొదలు పెడతాము ఒక పని, మళ్ళీ ఒక రకరకాల ప్రక్రియల్లో పాల్గొని ఆ వ్యవస్థ చివరికి తన మొదటి స్థానానికి చేరుకుంటుంది. అటువంటి ప్రక్రియలన్నీ కూడా చక్రీయ ప్రక్రియలు, సైక్లిక్ ప్రాసెసెస్. అంటే అనేక వివిధ ప్రక్రియల ద్వారా వ్యవస్థ మళ్ళీ ప్రారంభ స్థితికి చేరితే ఆ ప్రక్రియను చక్రీయ ప్రక్రియ అంటారు. ఒక చక్రీయ ప్రక్రియ జరుగుతున్నప్పుడు సాధారణంగా ఇక్కడ డిఈ అనేది శూన్యము, అలాగే డిహెచ్ ఈక్వల్ టు 0. డిఈ ఈక్వల్ టు 0, డిహెచ్ ఈక్వల్ టు 0. ఆంతరిక శక్తి, అంటే ఆంతరిక శక్తి అంటే ఆ వ్యవస్థ చక్రీయ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వ్యవస్థలోని ఆంతరిక శక్తిలో మార్పు అనేది శూన్యం. కాబట్టి డిఈ ఈక్వల్ టు 0. అలాగే వ్యవస్థ యొక్క ఎంథాల్పీ ఎంథాల్పీలో కూడా ఎటువంటి మార్పు ఉండదు చక్రీయ ప్రక్రియ జరుగుతున్నప్పుడు. కాబట్టి డిహెచ్ ఈక్వల్ టు 0. ఇటువంటి ప్రక్రియలు చక్రీయ ప్రక్రియలు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనము మిగిలిన భాగాలను చూద్దాము.